భరణి వర్సెస్ రీతు జరిగినటువంటి ట్రయాంగిల్ గొడవలో లేకపోతే ఆ మొత్తం గేమ్లో మీరే గనక సంచాలక్ అయితే ఎవరిని విన్నర్గా డిక్లేర్ చేస్తారు? లేదా గేమ్ కంటిన్యూ చేయడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? రీతుని విన్నర్గా డిక్లేర్ చేస్తాను, గేమ్ని కంటిన్యూ చేస్తాను, ఈ రెండిట్లో కామెంట్ చేయండి. లైవ్లో నిన్నటి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రయాంగిల్స్ గొడవ ఏంటి, కథ ఏంటి. ట్రయాంగిల్ అనేది అక్కడ మీకు ఏ షేప్లో అయినా ఉండొచ్చు. ఇంతే షేప్లో ఉండి ఇంతే ముక్క ట్రయాంగిల్ ఉండొచ్చు. సైజు ఇంత ఉండి ట్రయాంగిల్ ఉండొచ్చు. ఇట్లా ఉండి ఈ రకమైన షేప్లో ఉండి ట్రయాంగిల్ ఉండొచ్చు. ఫస్ట్ రీతు పెట్టింది చూసారు, ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది ట్రయాంగిల్, అట్లా ఉండొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు ట్రయాంగిల్ అనేది. కానీ మీకు ఈ కంప్లీట్ గీత కంప్లీట్గా ఎక్కడ ఈ ఏదైతే లైన్ వస్తుందో ఆ లైన్ ఎక్కడ కూడా వంకర ఉండకూడదు. అప్పుడు అది ట్రయాంగిల్ అవ్వదు అసలు కన్ఫామ్గా. అది భరణి చెయ్యెత్తి చూపించినటువంటి పర్పుల్ ట్రయాంగిల్. అది అట్లా ఉంది. అది ఫస్ట్ చూసుకోవాలి. సంచాలకు ఫస్ట్ బాధ్యత సంచాలకుది. ఎప్పుడైనా ఆ సంచాలక్ రీతు కావచ్చు, తనుజ కావచ్చు, సంజన కావచ్చు, ఎవరైనా నేను సంచాలకుగా ఉంటాను తను అడిగింది తప్పులేదు. బట్ ఇక్కడ ఒక ట్రిక్కీ థింగ్ పెట్టారు బిగ్ బాస్. అదేంటంటే ఆ ఆల్రెడీ పెట్టినటువంటి ట్రయాంగిల్స్లో, ఆల్రెడీ పెట్టినటువంటి సర్కిల్స్లో, ఆల్రెడీ పెట్టినటువంటి స్క్వేర్స్, లేదా అక్కడ ఉన్నటువంటి స్క్వేర్స్, సర్కిల్స్, ట్రయాంగిల్స్లో కాస్త తేడా అవి పెట్టారు. ఇప్పుడు సర్కిల్ ఇట్లా ఉండి మధ్యలో ఇట్లా అడ్డగీత ఉన్నట్టు ఉండడం, ఇది కార్పెంటర్ ఇష్యూ అని వాళ్ళు అనుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఇది ఎప్పుడు నిజమని ప్రూవ్ అవుతుందంటే ఆల్రెడీ ఒక మంచి ట్రయాంగిల్, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ లోపల ఉంది, దొరికింది లైవ్లో. మీరు చూస్తే, నేను చూసాను లైవ్లో దొరికినప్పుడు అక్కడ పెట్టింది రాంగ్ అవుద్ది. లేదు అక్కడ ఏమీ లేదు లైవ్లో, తర్వాత వెతికినప్పుడు అక్కడ ఏమీ దొరకలేదు మీకు పర్ఫెక్ట్ ట్రయాంగిల్, ఫుల్ లైన్ ట్రయాంగిల్. అప్పుడు దాన్ని ఒప్పుకోవచ్చు పోనీ కార్పెంటర్ ఇష్యూ అని. అంత పిచ్చిగా కార్పెంటర్ ఇష్యూస్ పంపించే అంత పిచ్చోళ్ళు కాదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కావాలని ట్రిక్కీగా చూసేవాళ్ళకి కానీ, ఆడేవాళ్ళకి కానీ, సంచాలకుని కానీ, ఆడియన్స్ని కానీ, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని కానీ, హౌస్ మేట్స్ అందరినీ కన్ఫ్యూజ్ చేయడం కోసమే అది పెట్టారు. కరెక్ట్ టైంకి పట్టుకుని తనూజ ఆ విషయంలో డెఫినెట్లీ తనూజని అప్రిషియేట్ చేయాలి. వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే అంటే అప్పటి వరకు తను ట్రయాంగిల్ పెట్టిందని తెలుసు కానీ, ట్రయాంగిల్స్, సర్కిల్స్, స్క్వేర్స్ పెట్టిందని తెలుసు కానీ అవి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయని భరణికి తెలియదు కదా. తన గోల్లో తను ఉంటాడు, సంచాలక్ కదా చూసుకోవాలి. సో సంచాలక్ చూసుకుంటుంది అనుకుంటాడు కదా. గేమ్ అంతా అయిపోయి రీతుని విన్నర్ కింద డిక్లేర్ చేసేసిన తర్వాత వచ్చి చూసుకుని తనూజ లేవనెత్తినప్పుడు అప్పుడు వెళ్ళి చూద్దాం ఉండి అసలు ఏం పెట్టిన ట్రయాంగిల్స్ అని వెళ్ళి చూస్తే స్క్వేర్స్ చూశాడు, సర్కిల్స్ చూశాడు, బాగానే ఉన్నాయి. బట్ ట్రయాంగిల్ మాత్రం ఒకటి ఫుల్ ఉండకుండా ఒకటి ఇట్లా వచ్చింది, తేడాగా కొంచెం తేడా వచ్చింది. అది కార్పెంటర్ ఇష్యూ అనుకున్నాం మనం, కానీ కాదు. 100% అట్లాంటి ట్రయాంగిల్ అనేది ఉండకూడదు. పర్ఫెక్ట్గా లైవ్లో దొరికింది ఇంకొక ట్రయాంగిల్. అయితే ఆ ట్రయాంగిల్ని యూజ్ చేసి నిజం ఏంటి అబద్ధం ఏంటని తేల్చాల్సినటువంటి బాధ్యత సంచాలక చేతిలో ఉంటుంది. ఎందుకంటే మీకు అక్కడ తప్పుగా ఉన్న ట్రయాంగిల్ ఒకటే ఉండి మొత్తం 6 ఉండి ఇంకో లోపల పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఒక్కటి కూడా లేకపోతే అప్పుడు తప్పు, అప్పుడు మిస్టేక్ అవుతుంది. ఎవరిది? భరణిది. అప్పుడు రీతు కరెక్ట్ అవుతుంది. కానీ కాదుగా, ఆల్రెడీ ఉన్నాయిగా. ఆల్రెడీ భరణి కూడా కొన్నిసార్లు రాంగ్ ట్రయాంగిల్స్ పెట్టాడట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ ట్రయాంగిల్స్ 6 ట్రయాంగిల్స్ వాటిల్లో ఉన్నాయి. ఇది ప్రూవ్ అవ్వడానికి, ఇది తెలియడానికి చాలా టైం పట్టింది లైవ్లో బయటపడినటువంటి నిజాలైతే ఇవి. దాని పట్ల వీళ్ళు ఏ రికమెండేషన్ తీసుకుంటారు ఏంటి అనేది సంచాలక చేతిలో ఉంటుంది. దాని మీద ఈరోజు నిన్న మనకి క్లిఫ్ హ్యాంగర్ లాగా నిన్న రాత్రి ఎపిసోడ్లో అట్లా వదిలేస్తారు. ఇవాళ తేలుతుంది ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది సంజయ్ దీన్ని బేస్ చేసుకున్నది.